ఫ్రెండ్స్, పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు తగ్గట్లేదా? ఎంత డైట్ చేసినా, ఎంత వాకింగ్ చేసినా వెయిట్ మాత్రం అలాగే ఉంటుందా? అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ పవర్ఫుల్ హోమ్ రెమెడీ అస్సలు మిస్ చేసుకోకండి. కేవలం ఇంట్లో ఉండే 4 వస్తువులతోనే ఈ డ్రింక్ అనేది మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ డ్రింక్ మీ బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరి లేట్ చేయకుండా ఆ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? అంతకంటే ముందుగా మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెమెడీ కోసం ముందుగా మనకు కావాల్సింది జీలకర్ర. ఈ జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. తర్వాత మనకు కావలసిన రెండో పదార్థం వాము జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మెటబాలిజాన్ని బాగా పెంచి వెయిట్ లాస్కి సహాయపడుతుంది. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన మూడో పదార్థం అవిసె గింజలు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ని ఇస్తాయి. దీంతో వెయిట్ తగ్గించడంలో బాగా సహాయపడతాయి. ఇక చివరిగా మనకు కావలసిన పదార్థం సోంపు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది. ఇప్పుడు మన రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల వాము, 2 స్పూన్ల అవిసె గింజలు వేసుకోవాలి. ఇందులోనే మీరు సోంపు కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఈ సోంపు అనేది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసుకొని మంట అనేది సిమ్లోనే పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఇప్పుడు మనం తీసుకున్న ఈ పదార్థాలన్నీ కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంట అనేది సిమ్లోనే పెట్టుకోండి. ఎక్కువ హైలో మాత్రం అస్సలు పెట్టుకోకండి. కేవలం మీరు 2 నుంచి 3 నిమిషాల పాటు తక్కువ మంట మీద వీటిని ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు సోంపు అనేది కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. అంతే, మన ఫ్యాట్ లాస్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు దీనిని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. మీరు ఒక ప్యాన్ తీసుకొని అందులో గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కేవలం 1 టేబుల్ స్పూన్ మోతాదులో పౌడర్ కలుపుకోవాలి. ఇంతకు మించి మీరు ఎక్కువగా తీసుకోకండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేసుకోవాలి. ఎక్కువసేపు మరిగించకండి, కాస్త గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఈ నీటిని మీరు వడకట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలానే డైరెక్ట్గా మీరు తాగాల్సి ఉంటుంది. అయితే ఇలా తయారు చేసుకున్న ఈ రెమెడీ అనేది మీరు ఏ సమయంలో తీసుకోవాలి అంటే దీన్ని మీరు రోజుకొచ్చి 2 సార్లు వాడాల్సి ఉంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్కి అరగంట ముందు ఈ వాటర్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత ఈ వాటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వేసవి కాలంలో సాధారణ నీటితో తీసుకోవచ్చు. చలికాలంలో మాత్రం గోరువెచ్చని నీటితో తీసుకుంటే చాలా మంచిది. ఇంకా మీకు మంచి ఫలితాలు రావాలి అనుకుంటే రోజుకి ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. తీపి పదార్థాలు తగ్గించాలి. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆహారాన్ని నెమ్మదిగా నములుతూ తినడం చాలా ముఖ్యం. ఈ చిట్కాను రెగ్యులర్గా కానీ పాటిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది. వెయిట్ లాస్ కూడా చాలా సాఫీగా జరిగిపోతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా మన శరీరంలో కొవ్వు తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ. మరి ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.